నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్. సున్నుండలు ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు పండగ పిండి వంటల్లో ఇదొక వంట. ఫస్ట్ మనం చేసుకునేది సున్నుండలు. నేనైతే కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను. 2 ట్రిప్పులు కండి వేసుకుని అర కేజీ వేసి వేయించుకున్నాను అనమాట. స్టవ్ మీద బాగానే పెట్టుకుని మంటను స్లోలోని హైలోని కాకుండా మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి. బాగా దోరగా అయ్యేలాగా గుళ్ళు బాగా ఎరిపొచ్చేలా వేయించుకుని మనం నోట్లో వేసుకుని చూస్తే కరకరలాడుతూ ఉండాలి గుళ్ళు. అప్పుడే మనకు సున్నుండ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. బాగా దోరగా వేయించుకుని కేజీ గుళ్ళని 2 ట్రిప్పుల కింద వేయించుకుని పక్కన పెట్టుకుని ఈ కేజీ గుళ్ళలోకి ఒక చిన్న గ్లాస్తో బియ్యాన్ని వేయించుకుని బియ్యం కూడా వేయించుకుని వేసుకుని వీలైతే మిక్సీలో పట్టుకోవచ్చు, లేకపోతే బయట కూడా ఆడించుకోవచ్చు. మనకి ఎక్కువ పిండి అయితే బయట ఆడుకుంటేనే బెటర్. మెత్తగా కాకుండా పిండి బాగా కొంచెం మరుగుగా ఆడించుకుంటే సున్నుండ టేస్ట్ బాగుంటుంది అన్నమాట. గుళ్ళన్నీ బాగా వేగేదాకా హైలో పెడితే మాడిపోతాయి కనుక మీడియంలోనే పెట్టి స్టవ్ని వేయించుకోవాలి. అన్నీ బాగా వేగిన తర్వాత గుళ్ళుని బియ్యంని అవి కూడా వేగిన తర్వాత చల్లారబెట్టి అప్పుడు మిక్సీ పట్టుకోవడం కానీ మనం బయట ఆడించేసుకోవడం కానీ చేస్తే సరిపోతుంది. బాగా వేగిపోయాయి గుళ్ళు. ఎరుపు రంగు వస్తే వేగిపోయినట్టు అనమాట. మంచి స్మెల్ వస్తుంది మనకి వేగుతుంది. అలాగే అన్నీ వేయించేసుకుని పక్కన పెట్టుకొని మనం పిండిని మిక్సీ పట్టుకోవడం కానీ ఆడించేసుకోవడం కానీ చేసుకోవచ్చు. తక్కువ అయితే మిక్సీ పట్టేసుకోవచ్చు. మనం 2 కేజీలు అయితే బయట ఆడించుకుంటేనే బాగా వస్తుంది అనమాట. కొన్ని బియ్యం కూడా వేసుకుని ఒక 200 గ్రాముల బియ్యం వేసాను నేను కేజీ మినపగుళ్ళకి. ఇవి కూడా దోరగా వేగిన తర్వాత అవి కలిపేసుకుని ఆడించుకుంటే సరిపోతుంది పిండి. మనం ఈ కేజీ మినపగుళ్ళలోకి నేను అర కేజీ పంచదార, 3/4 కేజీ బెల్లాన్ని వేసాను. పంచదార అయితే ఫ్రెష్ నెయ్యి కాచి చేస్తుంది అన్నమాట. సున్నుండలో మన ఇంట్లో తయారు చేసుకున్న వెన్నపోసిది. వెన్నను రెడీ చేసుకుని శుభ్రంగా నీళ్ళతో 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ పిండేసుకుని నెయ్యి కాచేసుకుని అలా ఫ్రెష్ నెయ్యి కాచుకుని వెంటనే చేసుకుంటే సున్నుండలు చాలా బాగుంటుంది టేస్ట్. ఈ నీళ్ళన్నీ వంచేసి స్టవ్ మీద పెట్టేసుకుని నెయ్యి కాసేసుకుని మనకి ఇలా ఫ్రెష్ నెయ్యితో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఇవన్నీ అంతా కరిగిపోయి నెయ్యి అయ్యేదాకా మనం హైలో కాకుండా సిమ్లో కాకుండా పెట్టుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నెయ్యిని కాచుకోవాలి, లేకపోతే గిన్నె మాడిపోతుంది కదా కింద. నెయ్యి కరిగేటప్పటికి మనం పంచదారని మిక్సీ పట్టేసుకుని బెల్లం కూడా శుభ్రంగా కోరేసుకుని దాంట్లో కలిపేసుకుని నెయ్యి కరిగిపోయింది. వెన్నంతానే నెయ్యి రెడీ అయిపోతుంది. ఎలా అప్పటికప్పుడు చేసి మనం చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సున్నుండలు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరి మాకు కామెంట్ చేయండి. నెయ్యి రెడీ అయిపోయింది. మనం ముందుగా ఆడించుకున్న పిండిలో పంచదారని కూడా మిక్సీ పట్టుకుని వేసేసుకుని అర కేజీ పంచదార మనం మిక్సీ పట్టుకున్నాం. 1/4 కేజీ బెల్లం కూడా కోరేసుకుని వేసుకుని దాంట్లో బెల్లం కూడా దాంట్లో కలిపేసుకుని ఇప్పుడు ఈ పిండి మనకు అలా కరగదు కనుక ఉత్తి నెయ్యిలో ఈసారి ఒకసారి మిక్సీ పట్టుకుని కొంచెంగా వేసుకుని దాంట్లో జార్లో ఒకసారి మిక్సీ పట్టేసుకుని పిండి మిక్సీ పట్టేసుకుని
అన్నీ మిక్సీ పట్టుకుని పిండి అంతా రెడీ చేసుకున్నాం. బెల్లం కూడా దాంట్లో కరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు మిక్సీ పడడం వల్ల మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నెయ్యిని దాంట్లో వేసి కలిపేసుకుని సున్నుండలు నొక్కేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి మినప సున్నుండలు రెడీ అయిపోతాయి. పండగ స్పెషల్ సంక్రాంతి మనం ముందుగా చేసుకునే సున్నుండలే కనుక భోగి రోజున చేసి ఫస్ట్ తినేది ఇదే కనుక స్వీట్ మనం చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా చేస్తే మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు అన్నీ రెడీ చేసుకుంటాం. మిగతాది కూడా నెయ్యి ఎక్కువైందనమాట, అందుకని కొంచెం పిండి ఉండిపోతే దాంట్లో వేసి కలిపేస్తున్నాను. అన్నీ ఇలా కలిపేసుకొని మనం సున్నుండలు చుట్టేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉంది మినప సున్నుండలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి మీకు ఎలా ఉంది మాకు కామెంట్ చేయండి. మొత్తం కలిపేసుకోవాలి అలాగా. నెయ్యి మట్టుకు వేడిగా వేసుకుంటేనే దాంట్లో పిండిలో కలుస్తుంది మనకి. చల్లారిపోయిన నెయ్యి ఏదైతే ఉండవదో పిండిలో కలవదు అనమాట. మన పిండి అన్నీ రెడీ చేసుకుని నెయ్యి కాసేసుకుని అప్పటికప్పుడు నొక్కుతుంటే బాగుంటుంది టేస్ట్. మొత్తం కలిసిపోయిన దాంట్లో నెయ్యి అంతానే. ఈసారి మనం ఏ సైజులో కావాలితే ఆ సైజులో నొక్కేసుకోవడమే ఉండలో. నేనైతే మీడియం సైజులో చేశాను, మరీ చిన్నవి పెద్దవి కాకుండా. అన్నీ అలా చుట్టేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మినప సున్నుండలు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.